ఒక రాజు వస్తే రాజ్యం పుడుతుంది, ఒక యోధుడు వస్తే యుద్ధం మొదలవుతుంది. కానీ ఒక కింగ్ ఆఫ్ చావర్స్ వస్తే చరిత్రలు కూలిపోతాయి, సామ్రాజ్యాలు ఉనికిపోతాయి, శత్రువుల గుండెల్లో భయం పుడుతుంది. ఇప్పుడు అదే జరగబోతుంది. నందమూరి నటసింహం బాలకృష్ణ, ఎన్బికే 111, ద ఎంట్రీ ఆఫ్ ఎన్ ఎరా క్లియర్ గా చెప్పేశాడు అనమాట. దాని గురించి కూడా మాట్లాడదాము. ఎవరైనా సరే నా ఛానల్ ని ఫస్ట్ టైం చూస్తున్నట్లే గనక ప్లీజ్ ట్రై టు సబ్స్క్రైబ్ అండ్ లైక్ దిస్ వీడియో అండ్ మీ ఒపీనియన్స్ ని కూడా కమెంట్లు అయితే చెప్పండి అనమాట. సో అది మరి ఇంకా వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. గ్లిమ్స్ ఎప్పుడైతే రిలీజ్ చేశారో పక్కనే ద ఎంట్రీ ఆఫ్ ఎన్ ఎరా అని చెప్పి క్లియర్ గా వేశారనమాట. ఒక కొత్త యుగానికి నాంది అంటే ఈ మూవీలో బాలకృష్ణ ఒక సామ్రాజ్యాన్ని నిర్మిస్తాడనమాట. అది ఇలాంటి సామ్రాజ్యం కాదు. బాలకృష్ణ వేసుకున్న గెటప్ గాని, బాలకృష్ణ స్టైల్ గాని, సిగరెట్ కాల్చే యాటిట్యూడ్ గాని అన్ని కూడా గ్లిమ్స్ లో చూస్తే ఒక గ్యాంగ్స్టర్ రోల్ అయితే బాలకృష్ణ చేయబోతున్నాడు అని చెప్పని నాకు ఎందుకు అనిపిస్తుంది అనమాట. ఇప్పుడు కూడా చక్కగా గుర్రం మీద కారులో ఎంట్రీ ఇచ్చే బాలయ్య ఈసారి బైక్ మీద ఎంట్రీ ఇచ్చాడు. అది కూడా మామూలు బైక్ కాదు. అండ్ అలాగే ఒక గన్ను, సిగరెట్, అసలు బాడీ కట్అవుట్ మారిపోయింది, ఫుల్ హెయిర్ స్టైల్ మారిపోయింది, టోటల్ గా బాడీ లాంగ్వేజ్ మార్చేశాడు అనమాట. గ్లిమ్స్ లో అయితే చూపించిన ప్రకారం అయితే ఒక గ్యాంగ్స్టర్ రోల్ కి అయితే బాలయ్య అయితే రెడీ అవుతాడని చెప్పి క్లియర్ గా అర్థమైపోయింది అనమాట. ఆ ఫైట్ సీక్వెన్స్ కూడా మీరు చూసారుగా, ఆ టేకింగ్ చూసారుగా, అసలు ఎలా ఉందో. గోపీచంద్ మల్లేని అయితే బాలయ్య బాబుతో గట్టిగానే ప్లాన్ చేశాడు. ఈ గ్లిమ్స్ లో చూస్తుంటే చాలా బాగా అర్థమవుతుంది. అండ్ అలాగే మూవీ ఎప్పుడైతే స్టార్ట్ చేశారో అప్పుడే గోపీచంద్ మల్లేని క్లియర్ గా ఒక హింట్ అయితే ఇచ్చాడు అనమాట. ఈసారి బాలకృష్ణ ఒక కొత్త లుక్ తో, ఒక కొత్త తరం ఐడియాతో, కథతో వస్తాను, చూపిస్తానని చెప్పి మేబీ దానికి ఏమన్నా రెడీ అయ్యాడు, ప్లాన్ చేశాడు, గట్టిగానే ఎక్స్ప్లోజర్ చేస్తాడేమో అని చెప్పని అయితే నాకు ఎందుకో అనిపిస్తుంది. అనిపించడం కాదు, కనిపిస్తుంది కూడా వీడియోలో. ఇప్పుడు బాలయ్య బాబు ఒక డిఫరెంట్ లుక్ లో ఉంటే ఈసారి ఈ మూవీలో చూసారుగా మీరు డిఫరెంట్ లుక్ వెళ్ళిపోయాడు. చాలా మారిపోయాడు, యాటిట్యూడ్ మారిపోయింది, స్టైల్ మారిపోయింది, బాడీ లాంగ్వేజ్ మారిపోయింది, ఆ కళ్ళతో ఆటలు చూపిస్తున్నాడు. అసలు మామూలుగా లేదనమాట. ఫుల్ బైక్ తో ఎంట్రీ ఇచ్చాడు. అసలు చూస్తుంటే ఒక పక్కన మామూలుగా లేదు. ఆ ఫైట్ సీన్ మీరు చూసారు కదా, ఆ ఫైట్ సీన్ లో బుల్డోజర్ తో ఒక దెబ్బ ఎలా అంటే బైక్స్ తో సహా మనుషులు ఎగిరిపోతారనమాట. ఇక్కడ ఒకటే అర్థం చేసుకోవాలి మీరు, బాలయ్య బాబు సినిమా వచ్చినప్పుడు మెయిన్ గా ఏది కూడా లాజిక్ తో వర్కౌట్ అవ్వదు, ఓన్లీ మ్యాజిక్ తోనే వర్క్ అవుతుంది. బాలయ్య బాబు సినిమాలో అందరూ ఫ్యాన్స్ వచ్చేది కానీ నాన్ ఫ్యాన్స్ కానీ వచ్చేది మెయిన్ గా మూడు పదాలు. ఒకటి వచ్చేసరికి డైలాగ్ డెలివరీ. బాలయ్య బాబు డైలాగ్ డెలివరీ కోసం కోసుకుని చచ్చిపోయే వాళ్ళు బోలు మంది. డైలాగ్ డెలివరీ కోసం పరిగెత్తుకుంటూ వస్తారు. బాలయ్య బాబు ఒక స్టెప్ నార్మల్ గా వేస్తేనే థియేటర్లు లెగిసిపోతాయి అనమాట. అలాంటిది అదే ఒక ఫైట్ సీక్వెన్స్ తో వెనకాల తమన్ బీజిఎం తో ఓవర్ మాస్ సీన్స్ గనక ఉంటే ఇంకా సినిమా హిట్ అయిపోద్ది అనమాట. సినిమాతో స్టోరీతో పని ఉండదు, లాజిక్ తో పని ఉండదు, ఓన్లీ బాలయ్య బాబు మ్యాజిక్ ఒక్కటే రన్ అవుద్ది అనమాట. మూవీ మొత్తం కూడా సేమ్ అదే సిచ్యువేషన్ ఉంటది. ఇంకా తమన్ మ్యూజిక్ విషయానికి వస్తే కనుక ఈ గ్లిమ్స్ లో చాలా స్మూత్ గా ఒక పాయిజన్ లాగా ఎక్కించాడు అనమాట. మ్యూజిక్ అనేది చాలా స్లోగా ఒక రిథమ్ లో పాయిజన్ ఉంటుంది చూసారా, సేమ్ అలా పాయిజన్ ఎక్కించుకున్నట్టుంది అనమాట బీజిఎం అనేది. ఇంకా ఫుల్ ఫ్లెడ్జ్డ్ గా వదలలేదు. ట్రైలర్ లో గట్టిగానే ప్లాన్ చేస్తాడు అండ్ సాంగ్స్ లో కూడా గట్టిగా ప్లాన్ చేస్తాడు అనమాట. మళ్ళీ వస్తాడు, చెప్తాడు, ఓఫర్ లో బద్దలైపోతాయి, నాకు సంబంధం లేదని చెప్పేస్తాడు అనమాట, చేతులు ఎత్తేస్తాడు. మరి చూసుకోండి బాలయ్య బాబు సినిమా కోసం ఎంతమంది వెయిట్ చేస్తున్నారు, కమెంట్స్ లో కొట్టండి. ఫ్యాన్స్ ఎవరైనా ఉంటే సబ్స్క్రైబ్ చేయండి గురు, ఇంకేంటి లేట్. మామూలుగా ఉండదన్నమాట. ఇలాంటి వీడియోస్ మన దగ్గర బోల్ అని ఉంటాయి, టక్కమని బయటకు వస్తా ఉంటాయి అనమాట. సో అందుకే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇప్పుడు కనుక నా వీడియో చూసినట్లయితే కమెంట్ కూడా చేయండి అనమాట. మళ్ళీ ఇంకొక వీడియోతో అయితే మీ ముందుకు వస్తాను. హే రూపేష్, సైనింగ్ ఆఫ్.